హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక న్యూ టాపిక్కి వెళ్దాం. అదే స్పేస్ మ్యాట్రిక్స్. స్పేస్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ మ్యాట్రిక్స్ గురించి తెలిసే ఉండిద్ది. మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కదా. ఇలా మ్యాట్రిక్స్ అంటే ఏంటి, 2x3, 3x2, 2x2 ఇలా ఉంటుంది కదా. వాటిని మనం మ్యాట్రిక్స్ అంటాం కదా. అంటే ఫర్ సపోజ్ 0 1 1 0 అంటే ఇది మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే ఇది రో, ఇది కాలం. అంటే రోస్ కాలమ్స్ కాంబినేషన్లో ఉంటే దాన్ని మనం మ్యాట్రిక్స్ అంటాం కదా. ఇదేంటి 2x2 మ్యాట్రిక్స్. ఓకే, దీన్ని మనం మ్యాట్రిక్స్ అంటాము. అదే మ్యాట్రిక్స్కి స్పేస్ మ్యాట్రిక్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అసలు స్పేస్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? అసలు స్పేస్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి మ్యాట్రిక్స్లో ఏంటి, కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కదా. ఈ రోస్ అండ్ కాలమ్స్లో మనకి జీరోస్ వన్సే కాదు, ఏవైనా ఉండొచ్చు. అంటే ఎక్కువ జీరోస్ ఎక్కువ వన్స్ అలా కాదు, ఎలా పడితే అలా ఉండొచ్చు. బట్ ఈ స్పేస్ మ్యాట్రిక్స్ ఏంటంటే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ జీరోసే ఉంటాయి, ఎక్కువగా జీరోస్ మాత్రమే ఉంటాయి, తక్కువగా నాన్ జీరోస్ ఉంటాయి. దాన్ని మనం స్పేస్ మ్యాట్రిక్స్ అంటాం. డిఫరెన్స్ అర్థమైంది కదా. మ్యాట్రిక్స్లో ఏంటి, నాన్ జీరో ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి, జీరో ఎలిమెంట్స్ తక్కువగా ఉంటాయి. బట్ స్పేస్ మ్యాట్రిక్స్కి వచ్చేసరికి నాన్ జీరో ఎలిమెంట్స్ తక్కువగా ఉంటాయి, జీరో ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది స్పేస్ మ్యాట్రిక్స్కి డిఫరెన్స్ అనమాట. స్మాల్ డిఫరెన్స్తోనే ఈ స్పేస్ మ్యాట్రిక్స్ అనేది అర్థమవుతుంది. చూడండి, స్పేస్ మ్యాట్రిక్స్ కంటైన్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ జీరో ఎలిమెంట్స్. అంటే స్పేస్ మ్యాట్రిక్స్కి మ్యాక్సిమం ఎక్కువగా జీరో ఎలిమెంట్స్ ఉంటే దాన్ని మనం స్పేస్ మ్యాట్రిక్స్ అంటాం. చూడండి, ఇది నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఎక్కువగా ఏం కనిపిస్తున్నాయి మీకు, జీరోసే కనిపిస్తున్నాయి. తక్కువగా ఇక్కడ వన్ అనే కాదు, ఇక్కడ 4 5 2 1 6 ఇలా మనం నాన్ జీరో ఎలిమెంట్స్ తక్కువగా కనిపిస్తున్నాయి, జీరో ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం స్పేస్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే, మళ్ళా ఈ స్పేస్ మ్యాట్రిక్స్లో మనం మల్టీ డైమెన్షనల్ యారేనే యూజ్ చేసుకొని మనం రిప్రజెంటేషన్ అనేది చేస్తాం. చూడండి, ఓకేనా. ఇది మల్టీ డైమెన్షనల్ యారే కదా, మనం యారేస్లో చెప్పుకున్నాం కదా, దీన్ని మనం మల్టీ డైమెన్షనల్ యారే అనుకుంటామని. ఇక్కడ ఏంటిది, వీటిని మనం రోస్ అంటాం, వీటిని మనం కాలమ్స్ అంటాం, దీన్ని మనం రోస్ అంటాం, దీన్ని మనం కాలమ్స్ అంటాం. ఓకే, ఇవన్నీ కాలమ్స్, ఇవన్నీ రోస్. ఓకే, మనం స్పేస్ మ్యాట్రిక్స్ని ఎందుకు యూజ్ చేయాలి? మ్యాట్రిక్స్ ఉంది కదా, మ్యాట్రిక్స్ ఉండగానే మనం స్పేస్ మ్యాట్రిక్స్ని ఎందుకు యూజ్ చేయాలి అంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఆ 2 రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ స్టోరేజ్. ఇక్కడ ఏంటి, స్టోరేజ్ అనేది తక్కువ పడుతుంది. ఎందుకు అంటే మనం నాన్ జీరో ఎలిమెంట్స్ని మాత్రమే స్టోర్ చేసుకుంటాం, జీరో ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోం. కాబట్టి స్టోరేజ్ అనేది తక్కువ పడుతుంది. చూడండి, దెర్ ఈజ్ లెస్ నాన్ జీరో ఎలిమెంట్స్, అంతే కదా. నాన్ జీరో ఎలిమెంట్స్ తక్కువగా ఉంటేనే మనం దాన్ని స్పేస్ మ్యాట్రిక్స్ అంటాం. కాబట్టి సో లెస్ మెమొరీ అనేది లెస్ పడుతుంది. కాబట్టి మనకి స్టోరేజ్ అనేది తక్కువలో పడుతుంది, కాబట్టి స్టోరేజ్ స్పేస్ అనేది తగ్గుతుంది. సో అందుకని మనం స్టోరేజ్ తక్కువ పడటం వల్ల స్పేస్ మ్యాట్రిక్స్ని యూజ్ చేస్తాం. తర్వాత కంప్యూటింగ్ టైం కూడా తక్కువ పడుతుందంట. అంటే కంప్యూటింగ్ టైం కూడా సేవ్ అవుతుంది. ఎందుకు అంటే మనం నాన్ జీరో ఎలిమెంట్స్ని మాత్రమే ట్రావెలింగ్ చేస్తాం, నార్మల్ ఎలిమెంట్స్ని అంటే విత్ జీరో ఎలిమెంట్స్ని ట్రావెలింగ్ చేయం. కాబట్టి కంప్యూటింగ్ టైం కూడా తక్కువ పడుతుంది అనమాట. ఈ 2 రీజన్స్ వల్ల మనం స్పేస్ మ్యాట్రిక్స్ని యూజ్ చేస్తాం. తర్వాత మనం స్పేస్ మ్యాట్రిక్స్ని ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం అనుకున్నాం, 2 డైమెన్షనల్ యారేని యూజ్ చేసుకొని రిప్రజెంటేషన్ అనేది చేస్తాం కదా, అదే అనమాట. వీ కెన్ రిప్రజెంట్ ద స్పేస్ మ్యాట్రిక్స్ బై యూజింగ్ 2 డైమెన్షనల్ యారే. ఓకే, ఈ 2 డైమెన్షనల్ యారేని యూజ్ చేసుకొని మనం 2 టైప్స్లో రిప్రజెంటేషన్ అనేది చేయొచ్చు. అదేంటంటే వీ కెన్ రిప్రజెంట్ స్పేస్ మ్యాట్రిక్స్ ఆన్ 2 ways. అదేంటంటే ఫస్ట్ వన్ యారే రిప్రజెంటేషన్, సెకండ్ వన్ లింక్డ్ రిప్రజెంటేషన్. అంటే యారే రిప్రజెంటేషన్ని మనం ట్రిపుల్ రిప్రజెంటేషన్ అని కూడా అనొచ్చు. సెకండ్ వన్ ఏంటి, లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్. ఓకే, ఫస్ట్ యారే రిప్రజెంటేషన్ ఏంటో చూద్దాం. యారే రిప్రజెంటేషన్ అంటే మనం యారేని 2 డైమెన్షనల్ యారేలో రిప్రజెంటేషన్
యారే రిప్రజెంటేషన్లో ఏంటంటే మనం 2 డైమెన్షనల్ యారేని యూజ్ చేసుకొని స్పేస్ మ్యాట్రిక్స్ని రిప్రజెంటేషన్ అనేది చేస్తాం. చూడండి, 2 డైమెన్షనల్ యారే ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఏ స్పేస్ మ్యాట్రిక్స్. ఓకే, ఇన్ విచ్ దే ఆర్ 3 rows నేమ్డ్ యాజ్ రో కాలమ్ వాల్యూ. మనం ఈ 2 డైమెన్షనల్ యారేని యూజ్ చేసుకొని స్పేస్ మ్యాట్రిక్స్ని రిప్రజెంటేషన్ చేసేటప్పుడు మనకి మొత్తం 3 rows ఉంటాయి అన్నమాట. ఆ 3 rows ఏంటంటే రో కాలమ్ వాల్యూ. ఫస్ట్ దేమో రో, సెకండ్ వన్ ఏం కాలమ్, థర్డ్ వన్ ఏం వాల్యూ. వీటిని యూజ్ చేసుకొని మనం స్పేస్ మ్యాట్రిక్స్ని రిప్రజెంటేషన్ చేస్తాం. ఇలా చేస్తాం కదా. ఇలా ఎలా చేస్తాం అనేది బై యూజింగ్ రో కాలమ్ వాల్యూ. రో అంటే ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. రో అంటే ఏంటి? ఇది మ్యాట్రిక్స్ అంటే దీన్ని మనం రోస్ అంటాం, దీన్ని మనం కాలమ్స్ అంటాం. ఓకే, ఈ రోస్ కాలమ్స్ మధ్యలో వాల్యూని రిప్రజెంటేషన్ చేస్తాం. ఇది ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం అనేది ఇది చెప్తుంది అనమాట. ఫస్ట్ రో అంటే ఏంటంటే ఇది ఈ రో కాలమ్ వాల్యూ చూసేటప్పుడు ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ప్రకారం మీకు అర్థమవుతుంది. చూడండి, ఇది ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ స్పేస్ మ్యాట్రిక్స్కి దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం రోస్, కాలమ్స్, వాల్యూస్ ఎలా మనం సబ్స్టిట్యూట్ చేసేది అనేది చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో మనకి ఎక్కడెక్కడ నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి? 4, 6, 1, 5, 7 ఇవే కదా నాన్ జీరో ఎలిమెంట్స్. మిగతావన్నీ జీరో ఎలిమెంట్స్. అసలు ఫస్ట్ రోస్ అంటే ఏంటి? ఇది కదా రో, ఇది రో, ఇవి కాలమ్స్. వీటిని మనం రోస్ అంటాం, వీటిని మనం కాలమ్స్ అంటాం కదా. సో అసలు యారేలో ఎలా రిప్రజెంటేషన్ అవుతుంది? బై యూజింగ్ ఇండెక్స్ వాల్యూ. అంటే రోకి 0, 1, 2, 3 కదా, కాలంలో 0, 1, 2, 3, 4. ఓకే, ఇప్పుడు దీని ప్రకారం వాల్యూ అనేది ఎక్కడుంది ఫ్రెండ్స్? 0, 3. రో 0, కాలం 3 దగ్గర నాన్ జీరో ఎలిమెంట్ అనేది ఉంది. సో అలానే రాయాలి. రో ఏంటి? 0. సో 0 అనేది ఇక్కడ రాశాను. కాలం ఏంటి? 3. సో కాలం అనేది 3. వాల్యూ ఏంటి ఫ్రెండ్స్? 0, 3 దగ్గర వాల్యూ ఏంటి? 4. సో వాల్యూ 4 అన్నమాట. ఇలా మనం స్పేస్ మ్యాట్రిక్స్ని రిప్రజెంటేషన్ అనేది చేయాలి. సెకండ్ రో ఏంటి? రో 1, కాలం 1, వాల్యూ 5. రో 1, కాలం 1, వాల్యూ 5 అన్నమాట. థర్డ్ నాన్ జీరో ఎక్కడుంది? 7. ఇది ఎక్కడుంది? రో 2, కాలం 0. రో 2, కాలం 0, వాల్యూ ఏంటి? రో 2, కాలం 0, వాల్యూ ఏంటి? 7. సో 7 అనేది ఇలా రిప్రజెంటేషన్ చేయాలి. ఫోర్త్ వన్ ఏంటి? ఇంకోటి ఇక్కడ ఉంది నాన్ జీరో ఎలిమెంట్. రో 2, కాలం 4. రో 2, కాలం 4, వాల్యూ ఏంటి? 6. సో వాల్యూ అనేది 6 అనేది ఇక్కడ రిప్రజెంటేషన్. ఇంకోటి ఉంది 1 అని ఉంది. రో 3, కాలం 2 అంటే రో 3, కాలం 2, వాల్యూ ఏంటి? 1. సో 1 అనేది ఇక్కడ రిప్రజెంటేషన్ చేయాలి. ఇలా మనం స్పేస్ మ్యాట్రిక్స్ని రిప్రజెంటేషన్ చేస్తాం. రో కాలం వాల్యూ. అసలు రో అంటే ఏంటి? ఇది కదా రోస్లో మనం చూడండి ఇక్కడ రాసాను. ఇండెక్స్ ఆఫ్ ది రో వేర్ నాన్ జీరో ఎలిమెంట్ ఈజ్ లొకేటెడ్. ఇండెక్స్ ఆఫ్ ది రో ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటి? 0, 3, 4 కదా. ఇండెక్స్ ఆఫ్ ది రో ఏంటి? 0. అవునా? నాన్ జీరో ఎలిమెంట్ లొకేటెడ్ ఇక్కడే కదా, ఈ రోలోనే కదా నాన్ జీరో ఎలిమెంట్ అనేది లొకేట్ అయింది. కాబట్టి దీని యొక్క ఇండెక్స్ వాల్యూ తీసుకోవాలి. సో ఫస్ట్ వన్ రో, నాన్ జీరో ఎలిమెంట్ ఎక్కడ ఉంది? 4 ఉంది. 4 యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత? 0. సో 0 అని రాశాను. కాలం, ఇండెక్స్ ఆఫ్ కాలం వేర్ నాన్ జీరో ఎలిమెంట్ ఈజ్ లొకేటెడ్. కాలంలో ఏ ఎలిమెంట్ దగ్గర నాన్ జీరో ఉంటే దాన్ని మనం కాలంగా తీసుకోవాలి. సో 4 దగ్గరే కదా మనం నాన్ జీరో ఉంది అంటే దీని యొక్క కాలం ఏంటి? 3. కాబట్టి ఇక్కడ 3 తీసుకున్నాం. వీటి యొక్క వాల్యూ 4. ఇది అర్థమైందా? దీన్ని మనం స్పేస్ మ్యాట్రిక్స్ అంటారు బై యూజింగ్ యారే రిప్రజెంటేషన్. ఇది యారే రిప్రజెంటేషన్ని యూజ్ చేసుకొని మనం స్పేస్ మ్యాట్రిక్స్ని రిప్రజెంటేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ వన్ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. స్పేస్ మ్యాట్రిక్స్ని మనం యూజింగ్ యారే గురించి ఎన్నో తెలుసుకున్నాం. ఇప్పుడు యూజింగ్ లింక్డ్ లిస్ట్ ద్వారా మనం ఎలా రిప్రజెంటేషన్ చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. అసలు లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? నోట్స్, కలెక్షన్ ఆఫ్ నోట్స్ని మనం లింక్డ్ లిస్ట్ అంటాం కదా. ఇలా కలెక్షన్ ఆఫ్ నోట్స్ ఉంటే వాటి మనం లింక్డ్ లిస్ట్ అంటాం. అంటే ఒక నోడ్లో 2 పార్ట్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఏం డేటా, సెకండ్ వన్ ఏం అడ్రస్.
ఇలా ఒక లింక్ ద్వారా ఒక నోడ్ అనేది కనెక్ట్ అవుతుంది. దీన్ని మనం లింక్డ్ లిస్ట్ అంటాం. ఓకే, తర్వాత ఈ లింక్డ్ లిస్ట్లో బై యూజింగ్ స్పేస్ మ్యాట్రిక్స్ లింక్డ్ లిస్ట్లో మనకి మొత్తం ఒక నోడ్లో 4 ఫీల్డ్స్ అనేవి ఉంటుంది. ఇది కదా ఒక నోడ్ అంటే ఇది. ఈ నోడ్లో 4 ఫీల్డ్స్ ఉంటే దాన్ని మనం స్పేస్ మ్యాట్రిక్స్ లింక్డ్ లిస్ట్ అంటాం అన్నమాట. 2 నోడ్స్ ఉంటే దాన్ని మనం లింక్డ్ లిస్ట్ అంటాం. ఇక్కడ ఏంటి, స్పేస్ మ్యాట్రిక్స్ని యూజ్ చేసుకొని రిప్రజెంటేషన్ చేసేటప్పుడు మనకి మొత్తం 4 ఫీల్డ్స్ అనేవి ఉండాలి. 1 2 3 4 ఈ 4 ఫీల్డ్స్. ఆ 4 ఫీల్డ్స్ ఏంటవి అంటే ఫస్ట్ వన్ ఏమో రో, ఫస్ట్ ఫీల్డ్ ఏమో రో, సెకండ్ ఫీల్డ్ ఏమో కాలం, థర్డ్ ఫీల్డ్ ఏమో వాల్యూ, ఫోర్త్ ఫీల్డ్ ఏమో అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. ఓకే, ఇదన్నమాట. అదే రాశాను, రో వేర్ నాన్ జీరో ఎలిమెంట్ ఈజ్ లొకేటెడ్. ఎక్కడైతే నాన్ జీరో ఎలిమెంట్ రోలో రిప్రజెంటేషన్ అయితే అది అక్కడ ఆ రో నంబర్ వేయాలన్నమాట, రో యొక్క నంబర్. నేను ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. మనం తక్కువ నాన్ జీరో ఎలిమెంట్స్ ఉంటే దాన్ని స్పేస్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే మ్యాక్సిమం జీరో ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటే దాన్ని మనం స్పేస్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే తక్కువ నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నట్టే కదా. ఈ ఎగ్జాంపుల్లో మనకి ఎక్కడెక్కడ నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 5 7 1 6 ఇవన్నీ నాన్ జీరో ఎలిమెంట్స్. ఈ నాన్ జీరో ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, రో అంటే ఏంటి, ఇది కదా రో, 0 1 2 3. ఓకే, కాలమ్స్ ఏంటి, 0 1 2 3 4. ఓకే, ఇదే మ్యాట్రిక్స్ 3/4 మ్యాట్రిక్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇందాక మనం యారేస్లో ఎలా అయితే చూసాం సేమ్ అంతే. బట్ ఇక్కడ ఏంటి అంటే లింక్డ్ లిస్ట్లో కనెక్ట్ చేస్తాం. ఇది కదా ఒక నోడ్లో మొత్తం 4 ఫీల్డ్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ రో నాన్ జీరో ఎలిమెంట్ ఎక్కడుంది, ఇది 4. వీటి యొక్క రో ఏంటి, రో యొక్క ఇండెక్స్ 0, కాలం యొక్క ఇండెక్స్ 3. అంటే రోని మనం ఎక్కడ రిప్రజెంటేట్ చేయాలి, ఫస్ట్ ఇది రో, కాలం ఏంటి 3, దీని యొక్క వాల్యూ 4. చూడండి, ఫస్ట్ రో 0, కాలం 3, వాల్యూ 4, 0 3 4. ఇదేంటి, అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. సో ఇక్కడ ఏమైనా అడ్రస్ ఉందా, లేదు కాబట్టి మనం ఇక్కడ ఇంటూ అని పెడతాం. ఓకే, తర్వాత సెకండ్ నాన్ జీరో ఎలిమెంట్ ఎక్కడ ఉంది, 5 ఉంది. దీని యొక్క రో ఏంటి 1, దీని యొక్క కాలం 1, వాల్యూ ఏంటి 5. అంటే ఏంటి, రో 1 కాలం 1 వాల్యూ 5, దీని యొక్క అడ్రస్ ఏం లేదు కాబట్టి ఇంటూ. తర్వాత థర్డ్ ఎలిమెంట్ ఎక్కడుంది, 7 అంటే దీని యొక్క రో 2, దీని యొక్క కాలం 0, వాల్యూ 7 అన్నమాట. 2 0 7 అడ్రస్. దీని యొక్క లింక్ ఇక్కడ ఉంది అంటే ఇది కనెక్ట్ చేసాం. నెక్స్ట్ ఏంటి 6 యొక్క రో ఏంటి 2, 6 యొక్క కాలం 4, వాల్యూ ఏంటి 6. ఓకే, 6 యొక్క రో ఏంటి 2, సో 2, 6 యొక్క కాలం 4, సో 4 వాల్యూ 6 ఇంటూ. తర్వాత 1 యొక్క రో ఏంటి 3, 1 యొక్క కాలం 2. ఓకే, 3 2 1 ఇంటూ. ఇలా మనం లింక్డ్ లిస్ట్ని యూజ్ చేసుకొని స్పేస్ మ్యాట్రిక్స్ని రిప్రజెంటేషన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.